ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎంపీడీఓ నాగేంద్రబాబు సూచించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. అధికారులు తమ శాఖల పరిధిలో అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇందుకూరుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయాలని తెలిపారు. పలు శాఖల అధికారులు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. సంబంధించి కొంతమంది పిల్లలు, అదేవిధంగా కొంతమంది పెద్ద వయసు వీళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్ద వయసు వాళ్ళు వీళ్ళందరూ కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి మనకి ఐటీడీఏ నుంచి దాదాపు 380 మందికి సంబంధించినటువంటి లిస్టు ఒకటి మనకి పంపించారు. వీళ్ళందరికీ లేవని చెప్పి వాటన్నిటిని కూడా మేము పరిశీలించినప్పుడు దాదాపు దాంట్లో 380 జిల్లాల్లో 300 వరకు కూడా అందరికీ ఆధార్ కార్డులు ఉన్నవి. బర్త్ సర్టిఫికేట్స్ కూడా గతంలో మనం డ్రైవ్స్ పెట్టి తెప్పించాము, అవన్నీ కూడా ఉన్నాయి. మిగతా 80 మందికి కూడా తెప్పించడం జరిగింది. అదే విధంగా అన్ని సచివాలయాల్లో అందరూ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కలిసి మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్లి ఎవరికైతే ఎస్టీస్ కి అసలు బర్త్ సర్టిఫికేట్స్ లేవు, వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే అన్నది వాళ్ళందరినీ కూడా గుర్తించి బర్త్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి ఏదన్నా ఆధార్ మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అవి లేని వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మన ఏఎన్ఎంస్ దగ్గర వాళ్ళ దాదాపు వాళ్ళ వయసుకు సంబంధించి డిక్లరేషన్ ఒకటి తీసుకొని రాయించుకొని దానికి సంబంధించిన ఫార్మ్స్ అన్ని కూడా తయారు చేయించి సచివాలయం ద్వారా ఆన్లైన్ చేయించి ఎంఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు మన విఆర్ఓ లాగిన్ నుంచి, ఆర్ఐ లాగిన్ నుంచి, బీటీ లాగిన్ నుంచి, ఎంఆర్ఓ గారి లాగిన్ నుంచి అన్ని కూడా 1-2 రోజుల్లోనే ఎంఆర్ఓ గారు కంప్లీట్ చేయించి నేను ఇక్కడికి వచ్చేటప్పటికే 460 చిల్లర బర్త్ సర్టిఫికేట్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కూడా 460 మందికి ఎస్టీలకి ప్లస్ పిల్లలకి వీళ్ళందరికీ కలిపి 460 చిల్లర బర్త్ సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయి. మళ్ళా ఇంకా కూడా ఎవరన్నా ఉన్నారన్న ఉద్దేశంతో మళ్ళా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య మేము వచ్చిన తర్వాత మళ్ళా కూడా ఒక డ్రైవ్ పెట్టుకొని అందరినీ పంపించి చేశాము. దాంట్లో భాగంగా 73 సర్టిఫికేట్స్ ఉన్న కరెక్ట్ గా 1 వీక్ లోనే మన తహసీల్దార్ గారు ఆర్డీఓ గారితో మాట్లాడి మనకు అప్రూవ్ ఇప్పించడం జరిగింది. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణ రెడ్డిపేట, 1వ డివిజన్.